శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి ఉగాదిలోపు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసి చూడాలి. చేయకపోతే మాత్రము మీ బిడ్డలకే కీడు. మరి అది ఏమిటో తెలుసుకుందాము. అలాగే ఎప్పుడైనా సరే గ్రహణం అనేది అమావాస్య పౌర్ణమి తిథుల్లో వస్తుంది. అలాగే ఈసారి కూడా ఉగాది ముందులోపే గ్రహణం అయితే రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి, దిష్టి దోషాలు కూడా పోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడుకులు ఉన్న ప్రతి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణంతో అమావాస్య వస్తుంది కాబట్టి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసి తీరాలి. చేయటం వల్ల మీ జీవితమే మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా ఈ పరిహారం చేసి చూడండి. నార్మల్గా మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు, అమావాస్య లేదా పౌర్ణమితో గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుందని. ఈరోజు ఈ పరిహారాలు తప్పకుండా చేయాలని చెబుతారు. పిల్లలకు దిష్టి తీయటము, పిల్లలకు కొన్ని రకాల పరిహారాలు చేయాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రము తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది. అది కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీ పిల్లలకు దిష్టి తీయాలి. అంటే కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించేవాడుగా, అంటే వంశంలో మొదటివాడు కనుక మన కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మేము చెప్పిన విధంగా చేసుకోండి, సరిపోతుంది. మీ పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం అయితే ఇది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి సుఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాము. 2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణము కనుక ప్రతి తల్లి కూడా, పిల్లలు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చేసి చూడాలి. భారత్ కాలమాన ప్రకారము ఈ గ్రహణము మార్చి 29 రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. ఈ గ్రహణము మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణము రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అందువలన మనకి రాత్రిపూట మనకి సూర్యుడు కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహానికి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. కానీ గ్రహణ ప్రభావం మాత్రము తప్పకుండా ఉంటుంది. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు. కానీ గ్రహణం పట్టినప్పుడు ఆహారం మీద దర్భ కూడా వేయనవసరం లేదు. అలాగే దేవాలయాలకు కూడా ఏమీ క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత మీరు ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. మనకున్నా లేకపోయినా ఈ పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. సంవత్సరం పొడుగున అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది. కనుక మీ పిల్లల ఎదుగుదల బాగుండాలని, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, మీ పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. అలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే మీ పిల్లల మీద గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడుగు జరగకుండా ఉంటుంది. ఈ గ్రహణము మగపిల్లలు కొడుకులు ఉన్న వారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు మేము చెప్పే పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మీ పిల్లలపై ఏవైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో, గ్రహణ విషకిరణాలు చెదచలుతూ ఉంటాయో, అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకు ప్రసరిస్తాయో ఆ కిరణాలు ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది. కనుక ఎప్పుడైనా సరే గ్రహణము అమావాస్యతో కలిసి వస్తే దాన్ని చాలా కీడుగా పరిగణిస్తారు. అలాగే ఈ గ్రహణము అమావాస్య శనివారం రోజు కావడం కూడా కొంచెం కీడును కలిగిస్తుంది. కాబట్టి మగపిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి
మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ప్రతి తల్లి కూడా మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలని శాస్త్రంలో చెప్పడం జరిగింది. గ్రహణము పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. తద్వారా పిల్లలపై ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అందువలన మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అన్నం తినరు, మారం చేస్తూ ఉంటారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము అనే ఇబ్బంది పడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇబ్బంది పడుతూ ఉన్న చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు. ఎలాంటి పిల్లలైతే ఇబ్బంది అంటే 6 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి. కొంచెం మా పిల్లల్ని మంచిగా రెడీ చేస్తే చాలు, మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దిష్టి తగులుతూ ఉంటుంది అని ఇబ్బంది పడుతూ ఉండే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రాత్రి 10 గంటల తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకుంటే మాత్రము మీ పిల్లలకు తిరుగనేదే ఉండదు. ఎలాంటి దిష్టి దోషాలైనా తొలగిపోతాయి. బ్రహ్మాండమైన కాలం అయితే మీకు కలిసి వస్తుంది. మీ పిల్లలకు ఉన్నటువంటి చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది. అందువలన కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రాలు కూడా జరుపుతూ ఉంటారు, వాళ్ళ మీద చాలా సమస్యలు అనేది సృష్టిస్తూ ఉంటారు, పిల్లలకు దిష్టి పడుతూ ఉంటారు, వారి ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని తిప్పి కొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ యొక్క పరిహారం ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోవే విధంగా చేసి చూడండి. మీ పిల్లలకు ఉన్నటువంటి ఎలాంటి దోషాలైనా కూడా తొలగిపోతాయి. ఈ అమావాస్య పరమ పవిత్రమైంది, అలాగే చాలా శక్తివంతమైంది కూడా. ఈరోజు తిథి వార నక్షత్రం కూడా బాగుంది. ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి అనేది జరుగుతుంది. అలాగే మంచి ఫలితాలు అయితే వస్తాయి. అమావాస్య అనేది చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, అనేక రకాల ఇబ్బందులు తొలగించుకోవడానికి, అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది. అమావాస్య రోజు మనం చేసే ఎలాంటి పని అయినా సరే మంచి జరుగుతుంది. అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ పరిహారం ఎలా చేయాలంటే, మనము అన్నం వండుతూ ఉంటాం కదా, సాయంత్రం నిండు కుండలో అన్నం వండుతారు కదా, అలా వండిన అన్నం నుంచి 3 ముద్దల అన్నాన్ని తీసుకోండి. ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయాలి. ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి 3 ముద్దల అన్నాన్ని తీసుకోండి. దానితో పాటు మనకు ఒక కోడిగుడ్డు కూడా కావాలి. ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు కూడా తీసి పెట్టుకోండి. కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు. కోడిగుడ్లు దిష్టికి చక్కగా పనిచేస్తుంది. గుడ్డుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అయితే ఉంటుంది. పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అటువంటి అనారోగ్య సమస్యలకు కోడిగుడ్డుతో పరిహారం చేస్తే చాలా బాగా ఉంటుంది. అలా మీరు నిండుకున్న అన్నాన్ని తీసుకోండి, 3 ముద్దలు చేసుకోండి. అలా 3 ముద్దలు చేసిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి, అంటే ఒక ముద్ద కుంకుమ కలపండి. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి పసుపుతో చేయండి. 3వ ముద్దను తెలుపు రంగులో ముంచేయండి. ఇలా 3 ముద్దలు తయారు చేసుకోండి. ఈ 3 ముద్దల్ని తయారు చేసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయాలి. ఆ సర్కిల్పై దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి. ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా చేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే అరిష్టాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్న పోతాయి. కనుక ఈ 3 ముద్దలను ఒక ప్లేట్లో పెట్టండి. ఈ 3 ముద్దల మధ్యలో కోడిగుడ్డును కూడా పెట్టండి. ఆ తర్వాత మీ కొడుకును ఒక చోట కూర్చోబెట్టి ముద్దలు పెట్టిన ఆ ప్లేట్తో దిష్టిలాగా తీయండి. 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో పిల్లల చుట్టూ తిప్పండి, సరిపోతుంది. మీకు ఎంతమంది కొడుకులు ఉన్న వారందరికి కూడా ఒక ప్లేట్తోనే దిష్టి తీయాలి. ఆ తర్వాత ఈ అన్నం ముద్దల్ని గుడ్డుని ఒక కవర్లో వేసేసి గుడ్డు పగలకుండా ఎవరూ తిరగని ప్రదేశంలో పడేసి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. అంటే 4 దారులు కలిసే చోటు లేదా 3 దారులు కలిసే చోట్లో రోడ్డు పక్కన పడేసి రావాలి. అలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలకు కాళ్ళు చేతులు చక్కగా కడిగి వారి యొక్క దుస్తులను మార్చేయండి. అలాగే దిష్టి తీసిన వారు కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. ఇలా చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. అంటే ఇలా మీ పిల్లలకు అంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మీరు గమనించి చూడండి. వారి ఎదుగుదల ఎలా ఉంటుంది, వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించండి.
ఇది చాలా నార్మల్గా అనుసరిస్తే పరిహారం. దీనికి పెద్దగా మనం ఎక్కడా కూడా శ్రమించాల్సిన అవసరం అయితే లేదు. ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి అయితే జరుగుతుంది. కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది. 3 అన్నం ముద్దలు, 1 కోడిగుడ్డుని ఈ పరిహారానికి వాడుతున్నాం కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాలైతే వస్తాయి. ఇది మన పూర్వీకులు చేసుకున్న పరిహారం. ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. కానీ ఉగాదిలోపు ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసి తీరాలి. వీళ్ళే చేయాలి రూల్ ఏం లేదు. ఎవరైనా సరే చేసుకోవచ్చు. దిష్టి మాత్రము ఇంట్లోని పెద్దవాళ్ళతో మాత్రమే తీయించండి. మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి. పిల్లలు కొంచెం డల్గా ఉన్నా, కొంచెం అనారోగ్యంతో ఉన్నా వెంటనే దాని నుంచి కొంచెం ఉపశమనం అయితే కలుగుతుంది. వెంటనే పూర్తిగా తొలగిపోదు. వెంటనే ఫలితం అనేది కూడా రాదు. ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం అనేది వస్తుంది. మీ పిల్లలు తరచూ ఏడుస్తూ ఉన్నారన్న ఈ పరిహారం చేసిన తర్వాత వాళ్ళు ఏడుపు మానేస్తారు. కనుక ఉగాదిలోపు కొడుకులున్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయడం వల్ల చాలా వరకు అయితే మీ బిడ్డలకు ఉన్నటువంటి కీడైతే తొలగిపోతుంది. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.